నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు ఉమామహేశ్వరరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. ఆయుష్మాన్ భవ. గురుగారు, జూన్ నెలలో మరి సింహరాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియజేయండి. జూన్ నెల సింహరాశి వారికి తెలియపరిచే విధానాలు ఏంటి? సింహరాశి మీద ఏ ఒక్క గ్రహ సంచార విధానము లేదు. సింహరాశికి ఆధిపత్యాన్ని వహించిన వాడు ఎవరు? రవి. రవి ఉన్న స్థానం ఎక్కడున్నాడు? వృషభ రాశిలో బుధుడితోటి కలిపి, అలాగే శుక్రుడితోటి కలిపి, బుధుడు శుక్రుడితో పాటు గురుడు కూడా ఉన్నారు. ఈ నలుగురితోటి కలిపి ఉన్నాడు. అయితే ఈ నలుగురుతో మీద కూడా కేతు దృష్టి పడింది. కేతు ఎక్కడున్నాడు? కన్యరాశిలో ఉన్నాడు. కేతు దృష్టి ఎక్కడ పడుతుంది? రవి మీద పడిపోయింది. రవికేతువులు ఇద్దరు ఏమయ్యారు? శత్రువులు అయ్యారు. అక్కడ ఉన్న గ్రహములన్నీ కూడా నష్టదాయకమైన పరిస్థితికి పోయింది. 4 గ్రహాలు నష్టదాయకమైన పరిస్థితులకు వచ్చేసారు. కాబట్టి ఈ యొక్క సింహరాశిలో జన్మించిన ప్రతి వ్యక్తి కూడా ఎంత కష్టపడదామనుకున్నా, ఎన్ని పాటలు పడదామనుకున్నా దొరికేది గుప్పిడే. అధికమైన నష్టానికి గురయ్యే పరిస్థితులు ఈ సింహరాశి వారికి కనబడుతూ ఉన్నాయి. అంటే ఈ సింహరాశి వారికి ఆరోగ్యపరమైన ఇబ్బందులు కలుగుతున్నాయి. ఎందుకు కలుగుతున్నాయి ఆరోగ్యమైన ఇబ్బందులు? మనం మిథున రాశి చెప్పుకోలేదు, కర్కాటక రాశి చెప్పుకోలేదు. ఆరోగ్యకరమైన పరిస్థితులు ఈ సింహరాశికి ప్రత్యేకంగా చెప్పవలసిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఉన్న స్థానములలో సింహరాశికి ఆధిపత్యాన్ని వహించిన రవి మీద ఎప్పుడైతే కేతు దృష్టి పడిందో, కేతు ప్రభావం ఎక్కువగా ఈ యొక్క మాసము యందు కలిగి ఉన్నది. కాబట్టి ఆరోగ్యపరమైన ఇబ్బందులు తీసుకురావాలి. అనారోగ్యాన్ని తెలుసు. అసలు ఏ అనారోగ్యం వస్తుందండి? రవికి ఆధిపత్యాన్ని వహించాడు. రవికి ఏ కుండలి యందు, మన దేహంలో కొన్ని కుండలు ఉన్నాయి. ఆ కుండలలోని రవి ఉన్న కుండలి ఏది? మణిపూర్వక చక్రం అని చెప్పేసి నాభి స్థానంలో ఉన్నది. ఈ మణిపూర్వక చక్రానికి ఆధిపత్యాన్ని వహించింది విష్ణు భగవానుడు. అయినా కూడా రవితత్వానికి సంబంధించింది. అంటే బగబగ మండే ఇది ఆకలి, కడుపు మండిపోతుందిరా బాబు అంటారు. ఆ యొక్క విధానంలో వస్తుంది. కాబట్టి వీళ్ళకి హృదయానికి సంబంధించిన వ్యాధులు, కళ్ళకు సంబంధించిన వ్యాధులు, అలాగే ఉదర కోశమునకు ఆడవారికి ఉదర కోశమునకు సంబంధించిన వ్యాధులు, ఇటువంటివి దరి చేరుతూ ఉన్నాయి. కాబట్టి దగ్గరికి రాకుండా ఉండాలంటే ఏం చేయాలని తర్వాత పరిష్కారం ఆలోచిద్దాం. అటువంటి పరిస్థితులు ఆరోగ్యాన్ని ఎక్కడా కూడా కించపరుచుకోకూడదు. అంటే చిన్నదే కదా అని అశ్రద్ధ చేయకూడదు. వెంటనే పరిష్కరించుకోండి. ఉన్న హాస్పిటల్కి వెళ్తారో, డాక్టర్ని కలుస్తారో, ఎవరిని కలుస్తారో అది వెంటనే చూసుకోవాలి. అటువంటి విధానంగా ఈ సింహరాశి వారు ఆరోగ్యంలో శ్రద్ధ వహించాలి. సరే, వ్యాపార రంగంలోకి వచ్చేద్దాం. వ్యాపారం బాగుంది వీళ్ళకి. వ్యాపారం బాగుంది. ఆరోగ్యంలో బాగోలేనప్పుడు ఈ వ్యాపారం ఏం చేయగలరు? కూర్చుని సంపూర్ణంగా వ్యాపారం బాగానే ఉంది, చెయ్యాలి కదా. షాపుకి వెళ్ళాలి, షాపు తెరవాలి, అక్కడైతే కూర్చుని అది అమ్ముకోవడం, తెచ్చుకోవడం ఏదో ఉంటాయి, అవన్నీ చేసుకోవాలి. వీడికి ఆరోగ్యమే సరిగ్గా లేదు అనే పరిస్థితి వస్తే ఇది సంపూర్ణంగా చేయలేడు. చేస్తే సంపూర్ణత్వం వస్తుంది, చేయకపోతే ఏమీ లేదు. చేయడం చేయకపోవడం మీ యొక్క విధానాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి ఆరోగ్యవంతంగా ఉండి వ్యాపారాన్ని సక్రమంగా నడుపుకుంటే ఏ విధమైన నష్టములు కానీ కష్టములు లేకుండా ఉండే పరిస్థితి వస్తుంది. విద్యార్థులకు ముఖ్యంగా చెప్పబడిన సింహరాశిలో ఉన్న విద్యార్థులు ర్యాంకులు సంపాదించవచ్చు, అన్నీ చేయవచ్చు. కానీ ఈ యొక్క రాశి వారికి వాహన యోగములు, వాహన గండములు కలిగి ఉన్నాయి. అంటే మీరు నడిపే వాహనం ఏదైతే ఉందో అతివేగం ప్రమాదకరము అని ఊహించుకునే వెళ్ళాలి. ఏమండి, మేము జాగ్రత్తగానే వెళ్తాం, ఈ ఎదుటివాడు కుద్దేస్తే మమ్మల్ని ఏం చేయాలి? నిజమే, అది కూడా చూసుకోవాలి. ఈ యొక్క నెలలోని ఈ యొక్క సింహరాశి వారికి వాహన ప్రమాదములు ఉన్నాయి. అలాగే మిగతా అన్ని రంగముల వారికి కూడా ఈ యొక్క రాశి వారికి అధికమైన కష్టము పొంది, పెద్ద కష్టం పొంది చిన్న ఫలితాన్ని పొందగలుగుతున్నారు. ఇటువంటి ఫలితాన్ని పొందుతున్న
విధానంలో ఏ పరిహారం చేస్తే నష్టదాయకమైన ఫలితములు కాకుండా శుభదాయకమైన ఫలితాలు పొందుతారు అన్నది చూస్తే, పరిహార విధానం కంటే ఇంకొక విషయం కూడా చెప్పుకోవాలి. భార్యాభర్తల గురించి చెప్పాలి. ఇక్కడ భార్యాభర్తల మధ్యన ఇది ఎలా చెప్పాలి, భాషకి భావనకి భాష అందట్లేదు. ఒక భార్య ఉంది, భార్య తరపు వారు ఉంటారు. భార్య తరపు బంధువుల్ని దూషించకూడదు. భర్త అన్నవాడు కించపరిచి మాట్లాడకూడదు. చాలా జాగ్రత్తగా మాట్లాడండి. భార్య తరపు బంధువులు ఎవరైనా సరే, అన్నదమ్ములు అవ్వచ్చు, అక్క చెల్లెళ్ళు అవ్వచ్చు, తల్లిదండ్రులు అవ్వచ్చు, ఎవరైనా సరే, ఆమె బాబా ఏం పెట్టాడేటి అనకండి. అబ్బా మా మాంగ చాలా మంచివాడు అని పొగుడుతూ ఉండాలి. అలాగే భర్త తరపు బంధువులని భార్యలు, సింహరాశి వారికి ముఖ్యంగా పొగుడుతూ మాట్లాడాలి, కానీ కించపరుస్తూ మాట్లాడకూడదు. ఇటువంటి విధానాలు వస్తే వీళ్ళు విడిపోవడానికి ఎక్కువ ఆస్కారం ఉంది. బంధం విడిపోతుంది ఈ యొక్క సింహరాశిలో ఉన్న వారికి. కాబట్టి దీనికి కూడా కారణం కేతు ప్రభావమే. కేతు గ్రహము రవి మీద దృష్టి వల్ల జరుగుతుంది. కాబట్టి ముఖ్యంగా ఇది ఇలా చేసుకోవాలి. ఇక ఇటువంటి దోషములన్నీ నెరవేరకుండా, దగ్గర రాకుండా ఉపయోగకరమైన భావాలు పొందడానికి ఈ సింహరాశి వారు చేయవలసిన పరిహారములు: శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి వెళ్ళండి. లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో 5 కొబ్బరికాయలు ఇవ్వండి. 5 కొబ్బరికాయలు ఇచ్చిన తర్వాత భార్యాభర్తలు ఇరువురు వెళ్ళండి. అక్కడ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలోని ఒక దండం ఉంటుంది పూజారి దగ్గర. ఆయన తట్టాలి ఇప్పుడు మీద, అంటే సర్వరోగ నివారణ జరిగే దండం అది. సర్వదోష నివారణ జరిగేది. ప్రేత పిచాచాలు కూడా పారద్రోలే దండం అది. ఆయన కొట్టకపోయినా మీకు చెప్పించైనా సరే ఆ దండాన్ని ఎన్ను మీద తాకించుకోవాలి. లక్ష్మీ నరసింహస్వామి ఆలయం నుంచి వెళ్ళిన తర్వాత ఇంటికి వచ్చి గుమ్మడికాయ, కూర గుమ్మడికాయ ఉంటుంది, సూర్యుడి గుమ్మడికాయ అంటారు. ఆ గుమ్మడికాయని కొద్దిగా చిన్న ముక్క తెచ్చుకొని, దప్పడం అనేది మర్చిపోయారు ఎలా వండాలో, కాబట్టి సాంబార్ పెట్టుకోండి. ఆ సాంబార్లో గుమ్మడికాయ ముక్క వేయండి, ముక్కలు ఇచ్చింది శుభ్రంగా. అందులో ఇంకే దినుసులు ఏమి ఉంటాయి అవన్నీ వేసుకుని సాంబార్ చేసుకోండి. కంపల్సరిగా ఈ యొక్క లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి వెళ్ళి వచ్చిన తర్వాత ఈ గుమ్మడికాయని తినాలి. ఇంతకీ ఈ ఆలయానికి ఏ రోజు వెళ్ళమంటారు మరి అడగలేదు, నేను చెప్పలేదు, కానీ చెప్పాలి. ఏ రోజు నాడు వెళ్ళాలి అన్నదంటే మంగళవారం నాడు వెళ్ళండి. మంగళవారం నాడు ఎందుకు వెళ్ళాలండి? మంగళవారానికి అధిపతి ఎవరు? కుజుడు. కుజుడు ఎక్కడున్నాడు? రవితో కలిపి, చంద్రుడితో కలిపి ఉన్నాడు. చంద్రుడు రవికి ఏమయ్యాడు? సోదరుడయ్యాడు. కాబట్టి మంగళవారం నాడు వెళితే కుజ మాంగళిక యోగం అనే యోగాన్ని సంతరించబడుతుంది. ఎప్పుడైతే ఈ యొక్క విధంగా చేశారో లక్ష్మీ నరసింహస్వామిని పూజిస్తూ మధ్యాహ్న సమయంలో లక్ష్మీ నరసింహ మంత్రాలు కింద కూర్చుని, చాలామందికి ఏదైనా స్తోత్రం చదవంటారా బాబు అంటే మంచమే పడుకుని చదువుతున్నారు. తప్పది. కింద కూర్చోవాలి. ఏదో ఆసనం వేసుకుని ఓ పేటో దుప్పడో వేసుకుని ఆ యొక్క స్తోత్రాన్ని చదవండి మధ్యాహ్న కాలం నిద్రపోకుండా. సరే మధ్యాహ్నం చేసాం కదా అయిపోయిందండి, మంగళవారం నాడు అవ్వలేదు. సాయం సంధ్యా సమయంలో మళ్ళీ అమ్మవారి గుడికి వెళ్ళండి. లక్ష్మీ నరసింహస్వామి దగ్గరికి వెళ్ళారు పొద్దుట, సాయం సంధ్యా సమయంలో అమ్మవారి గుడికి, లక్ష్మీదేవి కానీ లేకపోతే పార్వతీమాత కానీ ఏదో చోటకి వెళ్ళి దర్శించుకుని నమస్కరించుకోండి. ఎప్పుడైతే ఈ విధంగా చేస్తారో ఈ సింహరాశిలో ఉన్న వారికి అనుకూలవంతమైన పరిస్థితులు వస్తాయి. ప్రతి వారు కూడా శోభితమానంగా విరాజిల్లుతూ ఉంటారు. అలాగే గురువు గారు, సింహరాశి వారికి జూన్ నెలలో ఎలా ఉండబోతుంది, అలాగే వీరు పాటించాల్సిన పరిహారాలు ఏంటి అనేసి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. ఆయుష్మాన్ భవ.